శ్రీరామ్ బద్రీనాథ స్వామివారి అనుగ్రహంతో పౌర్ణమి శనివారం రోజు భక్తుల గోత్రాలు సాక్షాత్తు బద్రీనారాయణ స్వామివారి ఆలయంలో చదివి భక్తులు కోరినటువంటి కోరికలు స్వామివారికి విన్నవించి అత్యంత భక్తి శ్రద్ధలతో బద్రీనారాయణ స్వామికి అభిషేకము మరియు శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి తీసుకొచ్చిన తులసి దళాలతో పూజ మరియు హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి గంగాజలం అభిషేకం కూడా అత్యంత వైభవంగా చేయడం జరిగింది. తెల్లవారుజామున 3ంటికి వెళ్ళి రేపు ఉదయానికి అభిషేకానికి టికెట్ తీసుకోవాలి. ఆ విధంగా 3ంటికి వచ్చి ఇక్కడ లోపల ఆఫీస్ రూమ్లో టికెట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఈరోజు పౌర్ణమి శనివారం అత్యంత విశేషమైన రోజు స్వామివారి దగ్గర భక్తుల గోత్రాలు చదివి స్వామికి అభిషేకం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా త్రికరణ శుద్ధిగా చేయడం జరిగింది. నిన్న పౌర్ణమి రాత్రి సమయంలో కూడా పౌర్ణమి ఉండడం చేత భక్తుల గోత్రాలు రాత్రి కూడా ఆలయంలో చదివి విష్ణు సహస్ర పారాయణ తులసి దళాలతో పూజ మొదలైన కార్యక్రమాలు అత్యంత శ్రద్ధాభక్తితో చేయడం జరిగింది. స్వామివారు ఆనందించి మిమ్మల్ని అష్టైశ్వర్యాలతో అనుగ్రహించాలన్న భావనతో అనేక అద్భుతమైన మహామంత్రాలు కూడా వేదమంత్రాలు కూడా పారాయణ చేయడం జరిగింది. మీకందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తూ మనోభీష్ట సిద్ధిరస్తూ మీ మనస్సులోని కోరికలన్నీ కూడా బద్రీనారాయణ స్వామి వారు నెరవేర్చాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఆ యొక్క గర్భాలయంలో గరుడ స్వామి వారు ఉన్నారు. తర్వాత మధ్యలో బద్రీనారాయణ స్వామి వారు ఉన్నారు, నరనారాయణులు ఉన్నారు, లక్ష్మీ అమ్మవారు ఉంది. ఆ తర్వాత ఉద్ధవుడు మహాభక్తుడైనటువంటి ఉద్ధవుడు ఉన్నాడు. ఈ దేవతలందరి అనుగ్రహం కూడా మీ మీద తప్పకుండా ప్రసరించింది. ఈరోజు పౌర్ణమి రోజు ఇన్ని పూజలు బద్రీనారాయణ స్వామివారి అనుగ్రహంతో చేయగలిగాము. ఈ యొక్క దీని ఫలితం అక్షయం అనంతంగా ఉంటుంది మీ అందరికీ అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు రాత్రి వరకు కేదార్నాథ్ చేరుకోవడం జరుగుతుంది. ఎల్లుండి సోమవారం రోజు మీ అందరి గోత్రనామాలు కేదార్నాథ్ స్వామివారి ఆలయంలో చదివి ఇదే విధంగా సాక్షాత్తు కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన గంగాజలం మరియు మందాకిని నదీ జలం శ్రీశైల పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన బిల్వదళాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి మీకు అక్కడి నుంచి కూడా అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ మీ మనసుల్ని ఏ విధంగా అయితే బద్రీనాథుడి మీద కేంద్రీకృతం అయ్యే విధంగా చిన్న వీడియోలు పంపిస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం జరిగిందో అదేవిధంగా కేదార్నాథుడు కూడా చేసి మీకు కేదార్నాథ్ నుంచి ఆశీర్వాదం అందిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. బద్రీనాథ్ మహారాజ్ కి జై.